నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ, బడుగు బహుజనులంతా ఏకం కావాలి. రోజు 18 ఏప్రిల్ 2026 ఆల్ ఇండియా సమతా సెంట్రల్ కేంద్రీయ అంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉండడం వలన ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి భూపతి గారు, అలాగే నల్గొండ తెలంగాణ నుంచి గోపాల్ గారు ప్లస్ భిక్షపతి గారు, గోపాల్ గారు భిక్షపతి గారు మన చంద్రయ్య గారితో కారులో వచ్చిండ్రు. మేము ఉమాపతి నేను ట్రైన్లో వచ్చినాం. 6 గంటలకు వచ్చేవాడు 10:30-11 అయింది ఇక్కడ వచ్చేవారకల్లా మన ట్రైన్ అంతా గజిబిజి చేసినందువలన. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్. నాగపూర్లో చిచోలి అనే గ్రామం సరిహద్దులో ఇది బుద్ధ స్తూపాలు ఉన్నాయి. ఈ స్తూపానికి స్థలము వామన్రావు గోడ్బోలే అని అంబేద్కర్ ధమ్మ దీక్ష తీసుకున్నప్పుడు సెక్రటరీగా ఉండే అతని ద్వారా ఇక్కడ సంపాదించినటువంటి స్థలం ఇది ఏదైతే కనిపిస్తుందో అది. ఇవి 14 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి సుమారుగా ఇక్కడ మనము 91 నుంచి రావడం జరుగుతుండే. దీని పక్కనే ఆల్ ఇండియా సమతా సైనిక దళది సమతా భవన్ ఉంది. ఈ సమతా భవన్ 3.5 ఎకరాల భూమిలో దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో ట్రైనింగ్ సెంటర్గా ఇది నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ రావడం ఏంటంటే ఆల్ ఇండియా సమతా సెంట్రల్ కేంద్రీయ కార్యకారిణి సమితి అంటే స్టేట్ ఇది ఆల్ ఇండియా ఈసీ మీటింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉండడంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ప్లస్ రేపు. ఈరోజు అంటే 18వ తారీఖు ఏప్రిల్ 2026, అలాగే రేపు. అన్యాయాన్ని ఎదుర్కొన్న ఒక బాలుడు ప్రపంచానికి న్యాయం నేర్పిన మహానుభావుడయ్యాడు. విద్యను
ఆయుధంగా తీసుకుని సమానత్వం కోసం జీవితమంతా పోరాడారు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి హక్కులు అందించారు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఇదే అంబేద్కర్ గారి సందేశం.